హాల్మార్కింగ్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు పొద్దుటూరు విజిట్ చేయడం జరిగిందండి. మేము మా ఆఫీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మా మేడం సంధ్య గారు మమ్మల్ని టీం ఒకటి పంపించారు ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేయమని. జూన్ 1 నుంచి ఇది మ్యాండేటరీ అవ్వబోతుంది. హాల్మార్కింగ్ కంపల్సరీ, హాల్మార్కింగ్ గోల్డ్ సేల్ చేస్తున్నారంటే కంపల్సరీ హాల్మార్కింగ్ అయి ఉండాలి. సో అందులో భాగంగా పొద్దుటూరు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అసోసియేషన్ గారిని కలిసాము, హాల్మార్కింగ్ అసైనింగ్ హాల్మార్కింగ్ వాళ్ళు కలిసాము. వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు. అందులో భాగంగా వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలా మనం లైసెన్స్ తీసుకోవాలనే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ క్యారెట్ అనేది ఏ విధంగా 24 ఏ క్యారెట్లు ఉంటాయి, 24, 18, 22, 18 అండ్ 14 క్యారెట్. అసలు కస్టమరు అవేర్నెస్ క్రియేట్ ఇది డెఫినెట్గా మనం ఇది మ్యాండేటరీ అవుతుందని మన అందరికీ తెలుసు. గవర్నమెంట్ కూడా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఫస్ట్ జూన్ ఇది మ్యాండేటరీ. సో అందరూ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. డాక్యుమెంట్స్ జిఎస్టీ రిటర్న్స్ ఉంటుంది, పాన్, ఆధార్ కానీ, అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అండ్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ లోగో అండ్ రూట్ మ్యాప్ ఒకటి ఉంది. అండ్ ఫీజు వచ్చేసి వెరీ లెస్ అండి, 11,000 ఫర్ 5 years. 5 yearsకి 11,000 మాత్రమే. పర్ డే వచ్చేసి 4 rupees. అంటే మన తాగే టీ కంటే చాలా చీప్. పర్ డేకి వచ్చేసి 4 rupees మాత్రమే. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కన్జ్యూమర్కి బెనిఫిట్ చేయడం. కొన్ని షాపులో అయితే కొన్ని షాపులు 18 క్యారెట్ అమ్మి 22 క్యారెట్ యొక్క బిల్ వేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఆ క్యారెట్ని కోల్పోవడం, సపోజ్ సేమ్ బంగారాన్ని వేరే షాప్లో తాకట్టు పెట్టడం వల్ల వాళ్ళు ఈ క్యారెట్ తక్కువ ఉంది, సో మీకు మనీ అనేది వాళ్ళు ఏదైతే స్పెండ్ చేశారో ఆ తరుగు అనేది అలా పోవడం జరుగుతుందన్నమాట. సో వినియోగదారులు ఎప్పుడూ మోసపోకుండా జరగకుండాదే మా ముఖ్య ఉద్దేశం. అందులో భాగమే ఇక్కడ రావడం జరుగుతుంది, వీళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దుటూరు షెల్ ఆఫ్ మర్చెంట్స్ అసోసియేషన్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అఫీషియల్స్ వచ్చి బిఐఎస్ హాల్మార్క్ జూన్ 1 నుంచి మ్యాండేటరీ అని అన్ని షాప్స్ వాళ్ళు బిఐఎస్ హాల్మార్క్ నగలే అమ్మాలని సూచించారు. మా జ్యువెలర్స్ అందరికీ కూడా ఆ విధంగా వాళ్ళు అవగాహన కలిగించినారు. ఖచ్చితంగా మేము కూడా రూల్ పాటిస్తాము. ప్రతి ఒక్కరికి బిఐఎస్ హాల్మార్క్ లైసెన్స్ జూన్ 1 లోపల తీసుకొని జూన్ 1 నుంచి హాల్మార్క్ ఉండే నగలు అమ్మేదానికి ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తాము. గవర్నమెంట్ రూల్స్ అన్నీ కూడా మేము ఫాలో అవుతాము.